మా గణపయ్య పుణ్యమా అని చెప్పేసి ఆయనకి కొబ్బరికాయలు కొడితే నాకెందుకు ఇవన్నీ కొని మీరు కూడా తీసుకోండి అని మళ్ళీ నాకు తిరిగి ఇచ్చాడనమాట. సో ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తే కొబ్బరి పచ్చడి చేద్దామని ఆలోచన వచ్చింది. ఈజీగా అండ్ టేస్టీగా కూడా అయిపోతుంది అని చెప్పేసి. సో దానికైతే మనం పోపు దినుసులను అయితే అరేంజ్ చేసుకున్నాము. సో ముందుగా పచ్చి కొబ్బరిని మంచిగా కడిగి ముక్కలు చేసి పక్కన పెట్టుకుందాము. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. మినపప్పు అండ్ ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, శనగపప్పు, ఆవాలు అన్నీ మనం మంచిగా యాడ్ చేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత దాంట్లో వెల్లిపాయలు అండ్ చింతపండును కూడా కొద్దిగా యాడ్ చేసేసుకొని ఇంకా కొంచెం వేగించుకోవాలి. ముందు కట్ చేసుకున్నటువంటి మన కొబ్బరికాయ ముక్కల్ని కూడా అందులోనే వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. చల్లారిన తర్వాత మనం గ్రైండర్ తీసుకోవాలన్నమాట. సో దాంట్లో మనం గ్రైండ్ చేసుకునే ముందు దాంట్లో ఉప్పు, పసుపు, రుచికి తగ్గ కారం కూడా యాడ్ చేసేసుకొని ఇలా మనం కొద్దిగా కలుపుకుంటూ కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఫైన్ పేస్ట్ మనకు పచ్చడి పేస్ట్ ఎలా వస్తుందో అలా వచ్చేంత వరకు గ్రైండ్ చేసేసుకోవాలి. అండ్ ఉప్పు తక్కువైతే రుచికి తర్వాత కూడా మనం యాడ్ చేసేసుకొని కూడా మీకు తగ్గట్టుగా తినొచ్చు. అండ్ వేడి వేడి అన్నంలో, చపాతీలో ఇది తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.